సరే ఇప్పుడు ఎన్ఆర్ఐస్ వాళ్ళు డివోర్స్ కావాలని అంటారు, అంటే వాళ్ళు అక్కడ ఉంటారు కదా, సో వాళ్ళకి డివోర్స్ ఎలా ప్రొవైడ్ చేయొచ్చు? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. దీన్ని ఎన్ఆర్ఐ డైవర్స్ అంటాం, అంటే మా భాషలో అంటే ప్రత్యేకంగా పేరు ఏమి ఉండదు కానీ ఊనే దానికి ఒక నేమ్ చాలా మందికి ఒక అపోహ ఉండదు. ఇది చాలా మందికి నేను చాలా అవేర్నెస్ తీసుకొచ్చాను నేను. విదేశాల్లో తీసుకున్న డైవర్స్ ఇండియాలో చెల్లవు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా భారతదేశంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడినప్పుడు మీరు అక్కడికి వెళ్ళి డైవర్స్ కనుక తీసుకుంటే అది ఇండియాలో చెల్లవన్న విషయాన్ని ఫస్ట్ గమనించండి. ఒకటి. రెండోది, మరి అదేంటండి అంటే విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తులు ఎవరైనా సరే ఇండియాలో కూడా డైవర్స్ ఫైల్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో మేము ఎన్ఆర్ఐ అడ్వకేట్గా ఎప్పటి నుంచో చేస్తాం, 20 years నుంచి చేస్తాం. మీరు ఎన్ఆర్ఐ పర్సన్స్ ఎవరైనా మిత్రులు ఎవరైనా సరే మీరు అక్కడ ఉండి జీపీఏ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటారు, జీపీఏ అంటాం మనం. సో జీపీఏ చేసి ఒక వ్యక్తికి మీరు కనుక ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి తరపున మనం ఇక్కడ డైవర్స్ ఫైల్ చేసుకోవచ్చు. డైవర్స్ ఎక్కడ ఫైల్ చేసుకుంటే పెళ్ళైన ఎక్కడైతే అక్కడ, మీ లాస్ట్ రెసిడెన్సీ ఎక్కడైతే ఉందో అక్కడ, సరే పిటిషనర్ రెస్పాండెంట్ ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ వేసుకోవచ్చు. అదొకటి. తర్వాత మీరు జీపీఏ ఇచ్చారు, జీపీ ఇచ్చినంతా ఏమవుతుందంటే ఆ జీపీఏ పర్సన్ ఏదైతే ఉందో దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తాం. రిజిస్ట్రేషన్ చేసి అలాగే మేము ఏదైతే డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మీకు పంపిస్తాం. అమెరికానో ఎక్కడైతే అక్కడ ఏ దేశం అంటే ఆ దేశం, దాన్ని నోటరీ చేసి తిరిగి మాకు పంపించాలి. అది తిరిగి పంపించిన తర్వాత దాన్ని మేము ఇక్కడ కోర్టులో ఫైల్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో స్కైప్ పిటిషన్ అని ఉంటుంది. అది అంటే ఇప్పుడు స్కైప్ లేదనుకోండి, ఇప్పుడు వాట్సాప్ పిటిషన్ అంటున్నాం, వీడియో కాల్ చేస్తారు. వీడియో కాల్ చేసి అప్పుడు అతని యొక్క ఒపీనియన్, అతను కానీ ఆమె కానీ ఒపీనియన్ తీసుకుంటారు అన్నమాట. అంటే విదేశాల్లో ఉండే వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళ కాళ్ళు కదపకుండా ఇంట్లోనే కూర్చొని డైవర్స్ పొందొచ్చు. అవకాశం ఉంది, మేము చేసి పెడతాం ఇవన్నీ. సో అలాగే చేసుకోవచ్చు. అలాగే జీపీఏ ద్వారా పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చుకోవచ్చు, ఆర్సీఆర్ ఫైల్ చేసుకోవచ్చు, మెయింటెనెన్స్ ఫైల్ చేసుకోవచ్చు, అల్యూమినియం ఫైల్ చేసుకోవచ్చు. ఓకేనండి. 498 అంటే ఇప్పుడు 85 అనుకోండి, ఇది ఫైల్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు అక్కడ ఉండే చేసుకోవచ్చు, ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. అంటే విదేశీ వ్యక్తులు ఎవరు కూడా భారతదేశంలో అడుగు పెట్టకుండా కూడా మీకు అన్నీ కూడా మేము చేసి పెడతాము. అది ఎన్ఆర్ఐకి సంబంధించిన కేసుల్లో. సో అలాగే మీరు ఫైల్ చేసినప్పుడు కొంత సమయం వస్తుంది. అలాగే మ్యూచువల్ డైవర్స్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. అంటే ఇద్దరు విదేశాల్లో ఉన్నారనుకోండి, వాళ్ళ ద్వారా చెరొక జీపీఏ ఒకటి ఏర్పాటు చేసుకొని మేము డైవర్స్ ఫైల్ చేస్తాం. అలాగే ఒక వ్యక్తి అమెరికాలో ఉన్న ఒక వ్యక్తి ఇండియాలో ఉన్నారనుకోండి, అలా కూడా మనం ఒక జీపీఏ ద్వారా ఇక్కడ ఫైల్ చేసుకోవచ్చు. అంటే అక్కడ ఉన్న వ్యక్తికి జీపీఏ కావాలి, ఇక్కడ ఉన్న వ్యక్తికి అక్కర్లేదు. సో ఇలాగ మనం ఎన్ఆర్ఐ డైవర్స్ కూడా ఇప్పుడు ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాము. మీరు అన్నట్టు మీరు జస్ట్ కాలింగ్ మీద నెంబర్ ఫోన్ చేస్తే మా వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారు. సో దాని గురించి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇట్లా ఎన్ఆర్ఐ డైవర్స్కి మనం ముందుకెళ్ళచ్చు. అంటే ఎన్ఆర్ఐ డైవర్స్ కూడా చెప్పిన రీజన్స్ ఏవైతే ఉన్నాయి కదా, క్రూయాలిటీ గ్రౌండ్, డిజార్షన్ గ్రౌండ్, వ్యభిచారము, అడాల్టరీ గ్రౌండ్, 7 years కనిపించకపోవటం, రెనౌన్స్ ద వరల్డ్. సో సేమ్ అదే వస్తాయి, రీజన్స్ అయ్యే వస్తాయి. సార్ అక్కడ డైవర్స్ తీసుకుంటే మన ఇండియాలో ఎందుకు పనిచేయవు? అంటే మనది సావర్నిటీ కంట్రీ, అంటే సర్వసత్తాక స్వతంత్ర ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం అంటారు. సో వేరే సంబంధించిన జడ్జిమెంట్స్ ఇక్కడ పనిచేయవు. ఓన్లీ డైవర్స్ అని కదా, ఏ జడ్జిమెంట్స్ కూడా పనిచేయవు. చట్టంలో ఉంది. ఇక్కడ ఏం తీసుకున్నా, ఏం వచ్చినా ఇక్కడ పనిచేయవు అసలు. చాలా మంది దాని గురించి మళ్ళీ ఆర్గ్యూ చేస్తారు, సిపిసి ప్రకారం డిక్లరేషన్ వేసుకోవాలి. డిక్లరేషన్ వేసినా అదే సేమ్ అదే ప్రొసీజర్ వస్తుంది. దాన్ని ఇక్కడ మరి గుర్తించమని చెప్పి జడ్జి గారిని అడగాలి, అదే ప్రొసీజర్ అవుతుంది. దానివల్ల డబ్బులు దానికి అక్కడ లక్షల ఫీజులు తీసుకుంటారు వాళ్ళు. కాబట్టి ఇక్కడే తీసుకోమని చెప్పి నేను చెప్తాను.